నేను చిన్న సాక్ష్యం చెప్పుకోవాలని నాకు అంటే లాస్ట్ శుక్రవారము ఈ అద్భుత కార్యం జరిగింది, ఈ స్వస్థత జరిగింది నాకు. అయితే దానికి ముందు 5 days నుంచి కూడా నాకు ఎడమకాలి మడమలో చాలా నడవాలంటే ఎంతో నొప్పి బాధతో నేను బాధపడుతున్నానమ్మా. అయితే డాడీ లాస్ట్ ఫ్రైడే ప్రేయర్ చేస్తున్నప్పుడు అక్కడ చేతులుంచి మీరు ప్రార్థనలో ఏకీభవించండి అన్నప్పుడు నేను ఏకీభవించానమ్మా. వెంటనే అద్భుతమైన రీతిలో నెక్స్ట్ రోజు కల్లా అసలు కొంచెం కూడా నొప్పి లేకుండా మరి పూర్తి స్వస్థత దేవుడిచ్చాడమ్మా. అందుని బట్టి దేవాది దేవునికి నా యేసయ్యకి వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మేము 50 రోజుల ఉపవాస కూడికలో పాల్గొన్నాము. తర్వాత 40 days మీటింగ్లో కూడా పాల్గొంటున్నాము. అలా పాల్గొంటుండగానే నాకు కోవిడ్ అటాక్ అయింది మమ్మీ. కోవిడ్ అటాక్ అయిన తర్వాత నేను క్వారంటైన్లో ఉంటూనే మేము వాక్యాలు ఏ రోజు మానలేదు. అలా దేవుడితో సంబంధం కలిగి దేవుడిని నాకు ప్రార్థన చేయటం రాదు మమ్మీ. ప్రార్థన చేయటం నేర్పించారు. ప్రార్థన దేవునికి దగ్గరగా వెళ్ళి దేవుడితో మాట్లాడిన అనుభవం కలిగించారని మమ్మీ. మీకు వందనాలు మమ్మీ, డాడీ. మీరు చేస్తున్న ప్రార్థనల ద్వారా కానీ నాకు కోవిడ్ అటాక్ అయింది. 14 రోజులకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది మమ్మీ. దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మమ్మీ. మాకు ఎంతగానో మీరు చెప్తున్న వాక్యాలు, మీరు చేసిన పరిచర్య మాకు ఎంతగానో, మా కుటుంబానికి ఎంతగానో రక్షణ కల్పించింది. దేవుణ్ణి ఎదగడానికి సహాయం చేసింది మమ్మీ. అందుకోసం దేవుని స్తోత్రం చెల్లించున్నాను మమ్మీ. నాకు నా భార్యకి నెగిటివ్ వచ్చింది మమ్మీ. మా పిల్లలిద్దరు కూడా నెగిటివ్ వచ్చింది మమ్మీ. నాకు ఇప్పటికే పాజిటివ్ ముందు, తర్వాత నాకు కూడా నెగిటివ్ వచ్చింది మమ్మీ. నాకు ఇంట్లో ఎవరికి కూడా తాగకుండా నాతోటే అదే వైరస్ అంతమైపోయే దానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు మమ్మీ. ద్వారా ఈ సాక్ష్యం చెప్పుకుంటున్నాను మమ్మీ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. నా పేరు హేమా థియోడర్. నేను ఒక సాక్ష్యం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ మంత్ మేము ఫ్యామిలీతో కలిసి మెదక్ వెళ్తున్నాం మమ్మీ. అయితే హైవే మీద చాలా స్పీడ్ గా వెళ్తున్నాము. అయితే సడన్ గా సైడ్ నుంచి ఒక రెడ్ కార్ అనేది ఒకటి వచ్చేసింది మమ్మీ. సడన్ గా వచ్చేసారు వాళ్ళు. అయితే ఆ టైంలో బ్రేక్ వేయడానికి అసలు ఛాన్సే లేకుండే. నేనైతే క్రాష్ అయిపోయింది అనేసి అనుకున్నాను. 2 పిల్లలు ఉన్నారు, చాలా భయపడ్డాను, అందరం భయపడ్డాము. అది ఎట్లా బ్రేక్ వేసాను, నా చేతిలోనేమో బాబు ఉన్నాడు. ఎట్లాగా ఆగిపోయింది ఆ ప్రమాదం నుంచి, ఎట్లా తప్పించుకున్నాము. నాకైతే ఇప్పటి వరకు చాలా భయం వేస్తుంది మమ్మీ ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే. దేవుడే కాపాడారు. ఇంకొక ఏంటంటే, రీసెంట్ గా ఒక 3 days ముందు నేను వంట చేస్తున్నాను. కిచెన్ అనేది చాలా చిన్నది. నేను వంట చేసేటప్పుడు మమ్మీ కూడా నా పక్కనే నుంచున్నారు. మేము అప్పుడే మెసేజ్ చూసాం డాడీది. చూసి మెసేజ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. పరిశుద్ధాత్మ గురించి అది అని డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే సడన్ గా ఎప్పుడు లేనిది కుక్కర్ బ్లాస్ట్ అయింది మమ్మీ. అదొక బాంబు లాగే బ్లాస్ట్ అయింది. ఆ మూత వెళ్లి పైన రూఫ్ కి తగిలి హ్యాండిల్ ముక్కలు అయిపోయింది. అయితే ఇంత జరిగినా కూడా కుక్కర్ మూత వచ్చి మా పక్కనే పడింది. ఇంత జరిగినా కూడా ముక్కలు గాని ఏది కూడా మా మీద అయితే ఇంత కూడా పడలేదు మమ్మీ. కుక్కర్ లో ఉన్న పప్పు, వేడి పప్పు మొత్తం అంతా చిమ్మింది. కిచెన్ మొత్తం చిమ్మింది, కానీ మా మీద అయితే ఎటువంటి ఇది కూడా పడలేదు మమ్మీ. దేవుడే కాపాడారు మమ్మల్ని. దేవునికి స్తోత్రం. మీరు మా అందరి కోసం ప్రేయర్స్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ మమ్మీ. మీరు ఈ 40 days తర్వాత కూడా మీరు ప్రేయర్స్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇంకొకటి మెయిన్ రెవల్యూషన్ మీద మీరు బైబిల్ స్టడీ కూడా చేయాలని మేమందరం కోరుకుంటున్నాం మమ్మీ. మాకు అక్షయ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అభి మెసేజెస్ కూడా మేము చూస్తుంటాము. అక్షయ సాంగ్స్ ఎప్పుడైనా సమాధానం లేకపోయినా, మా ఇంటి పక్కన వాళ్ళకి సమాధానం లేకపోయినా, ఏదైనా కూడా మేము వెంటనే మీ మెసేజెస్ పెడతాము, మీ సాంగ్స్ పెడతాము మమ్మీ. చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీకు చాలా థ్యాంక్స్ మమ్మీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మమ్మీ, డాడీ. నేను మీ లైవ్ చూస్తూ ఎంతగానో బలపడ్డాను. నాకు ముందు బాబు, తర్వాత ప్రెగ్నెంట్ అయితే నేను మీ లైవ్ చూస్తూ పాప కోసం అడిగాను. దేవుడు నాకు పాపనిచ్చాడు. అందు నిమిత్తం దేవుడికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా రోజుల నుంచి నేను ఒక 10 lakhs అప్పుల్లో ఉన్నాను. వడ్డీలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నా పేరు సునంద అని 3 సార్లు డాడీ ఈరోజు నా పేరు పెట్టి పిలిచాడు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. నాకు 18 సంవత్సరాల నుంచి నిద్ర పట్టదు. మరి ఈ లాక్డౌన్లో మరి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాను. మరి దేవుడు నా నిరీక్షణ చూసి నేను సంఘ కాపరిగా ఉన్నాను. దేవుడు నన్ను పిలవాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నాను. కానీ ఈరోజు సునంద నన్ను ఆర్థికంగా అప్పుల్లో ఉన్నావు, మరి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు, నిద్ర పట్టట్లేదు, దేవుడు
నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు డాడీ. అందుని బట్టి డాడీకి నా హృదయపూర్వక మమ్మీకి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా పేరు నయోమి. మరి 50 రోజుల ఉపవాస ప్రార్థనలో పాస్టమ్ గారు 7 అంశాలు రాసి పెట్టుకోండి, అందులో దేవుడు విడుదల ఇవ్వబోతున్నారన్నారు. మరి 7 అంశాలు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి అద్భుతం ఏంటంటే మా అబ్బాయికి జాబ్ కొరకు ప్రార్థనాంశం పెట్టాను. అందులో పెట్టిన తర్వాత ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 24వ రోజుని మరి ఇన్ఫోసిస్ అనే కంపెనీలో మా అబ్బాయికి జాబ్ రావడం జరిగింది. దేవుడు అంతగానో అద్భుతం చేశాడు. ప్రవచించిన ప్రవచనం పాస్టమ్ గారు 24 గంటల అద్భుతం జరుగుతుంది, 12 బ్లెస్సింగ్లు మీరు పొందుకోబోతున్నారని దేవుడు మరి ప్రవచించాడు పాస్టమ్ గారి ద్వారా. దాని ద్వారా అద్భుత కార్యం జరిగింది. మరి దాన్ని బట్టి దేవుడి నామానికి వందనాలు. పాస్టమ్ గారికి, పాస్టర్ గారికి, కుటుంబ సభ్యులకి అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాదు. ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే, డాడీ జూన్ నెల 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. మరి నేను కూడా ఆ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించాను. అప్పుడు నాకు దేవుడు గొప్ప కార్యం చేశారు. ఎన్నాళ్ళ నుండో నా వివాహం అనేది ఎన్నో కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వచ్చేది. కానీ ఆ 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో నేను ఏకీభవించడం వల్ల సెప్టెంబర్ 25వ తారీఖు నా వివాహం దేవుడు ఘనంగా జరిపించారు. మరి నా దగ్గర ఇన్కమ్ పరంగా నా దగ్గర ఏది లేదు, వివాహానికి తగిన అమౌంట్ నా దగ్గర లేదు. కానీ దేవుడు ఎంతో మంది మనసులో మాట్లాడి దేవుడు నాకు వివాహాన్ని ఘనంగా జరిపించారు. ప్రతిరోజు వాక్యం ద్వారా వివాహంలో మేము ముందుకు వెళ్ళడానికి, ముందడుగు వేయడానికి దేవుడు మమ్మీ డాడీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. దేవుడికే మహిమ కలుగునుగాక. మమ్మీ డాడీ నాకు దేవుడిచ్చిన గొప్ప ఆత్మీయ తల్లిదండ్రులు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు వాళ్ళ ద్వారా నాతో మాట్లాడుతూ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ ఉండేవారు. ఈరోజు నేను వివాహం చేసుకొని మరి నా వివాహం ఘనంగా జరిగింది అంటే మరి ఆ దేవుని కృప వల్లే. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఏడో తారీఖు నుంచి 40 దినాల ఉపవాసాలు ప్రారంభించబడబోతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ లో, రెండోదిగా బెల్లంపల్లిలో, నెక్స్ట్ ఆన్లైన్లో ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 ఆన్లైన్లో. ఒకవేళ నేరుగా వచ్చి ప్రామిస్ ల్యాండ్కి వచ్చి పాల్గొనేవారు 40 దినాలు, బెల్లంపల్లికి వచ్చి పాల్గొనేవారు పాల్గొనండి. 40 దినముల ప్రార్థనల ద్వారా శక్తి కలిగిన కార్యాలు మనం చూడబోతున్నాం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ బహుబలంగా పరిశుద్ధాత్మ సహాయంతో జరుపుకోబోతున్నాం. ఈ 40 డేస్ దేవుడు మనకిచ్చే అవకాశం ఉపయోగిద్దాం, ప్రార్థిద్దాం, ప్రభువుకు సమీపంగా వెళ్దాం. 40 దినాలు కూడా బలమైన కార్యాలు, ఆత్మ సత్యాలు నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. 40 దినాలు మార్చి 7వ తారీఖు నుంచి ఏప్రిల్ 15 వరకు 40 దినాలు జరగబోతున్నాయి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించునుగాక. చూడండి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. చూడండి, దేవునికి ఇష్టం ఏంటంటే మనం అభివృద్ధి పరచబడ్డం, ఆశీర్వదించబడ్డం. నువ్వెప్పుడు గత్తి లేక దిక్కులేని వాడిగా, దిక్కులేని దానిగా ఉండటం ఇష్టం లేదు ఆయనకి. దేవునికి ఇష్టమైంది ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడి అభివృద్ధి పొందాల. అది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. ఆత్మికంగా
నువ్వు ఆత్మీక స్థితిలో ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకోవడం రావట్లేదండి, పొద్దున్న లేవలేకపోతున్నానండి, ఎప్పుడు చూసినా ఆత్మీకంగా మందిరంలోకి వెళ్తానండి, వింట నిద్రపోతుంటానండి, ఎప్పుడు చూసినా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నాను, వాక్యం వింటుంటే ఆవలింతలు వస్తుంటాయి, కొంతమందికి బైబిల్ చదువుతుంటే ఆవలింతలు వస్తాయట, ప్రార్థన అంటే నిద్ర వస్తుందట. ఇది స్పిరిచువల్ దరిద్రత, ఆత్మీయ దరిద్రత. అది ఆత్మీకంగా దరిద్రంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ప్రార్థన జీవితం ఉండదు, వాళ్ళకి బైబిల్ చదవాలని ఆశ ఉండదు, దేవునితో సన్నిహిత బాంధవ్యం ఉండదు, అసలు మందిరానికి వెళ్ళాలని ఆశ ఉండదు, పోనీ సంఘానికి వెళ్ళాలని ఆశ ఉండదు, నెక్స్ట్ ప్రార్థన చేసుకోవటం, ఆత్మీకంగా ఉండడం, వీటన్నిటిలో దిగజారిపోతున్న అనుభవాలు. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ దరిద్రత. మనకు ఆత్మీయ దరిద్రత ఉంటే అన్ని దరిద్రతలు దాని అంటుకొని ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆత్మీకంగా మంచి మార్గంలోకి వెళ్తుంటామో కొన్ని రాళ్ళు రప్పలు స్టేజులు అంటే శోధనలు శ్రమలు అనేవి వస్తుంటాయి, కానీ దేవుడు అద్భుతంగా అందులో నుంచి నడిపించి మనల్ని పైకి లేపుతాడు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు చర్చకు వస్తారా, ఎక్కడో ఆలోచిస్తారు, ఎటో చూస్తుంటారు, ఎటో ఉంటుంది, అసలు మైండ్ సరిగ్గా ఉండదు, మనసు ఎక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది మనసు, ఇంటర్నెట్ మాత్రం యాక్టింగ్ ఉంటుంది. కొంతమంది ఇటు చూస్తారు, అటు చూస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు. దేవునికి ఇష్టమైంది ఏంటంటే మనం ఆత్మీకంగా ఒక లెవెల్లో ఉండాలి. ఆమెన్. ఒక లెవెల్ ఉండాలి, మనకి స్పిరిచువల్ లెవెల్ ఉండాలి. శత్రువు మనం టచ్ చేసి చూస్తే అమ్మో ఈ వ్యక్తిని తాకితే నా పని బూడిదే అన్నట్టు ఉండాలి ఆత్మీయ జీవితంలో. ఈ వ్యక్తి జోలికి వెళ్తే నా పని ఫినిష్ అనుకునేటట్టుగా ఉండాలి ఆత్మీయ స్థితి. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నేను తప్పకుండా ఓడిపోతాను అని శత్రువు సాక్ష్యం ఇవ్వాలి. కానీ ఆత్మీయ జీవితంలో ఈ రోజుల్లో దిగజారిపోయే అనుభవాలండి, కిందకు పోయే అనుభవాలు. చాలా మంది లోయెస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే ప్రార్థన చేసుకోలేకపోతున్నామండి, తింటున్నామండి, 3 పూటలు తింటున్నాము, వండుకుంటున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం, కానీ ప్రార్థన లేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే నువ్వు ఆత్మీకంగా అభివృద్ధి పొంది, నువ్వు ఆశీర్వదించబడి, నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలని దేవుని చిత్తం. చూడండి ఇక్కడ అంటున్నాడు దేవుని ప్రజలతో, ఆ వచనంలో ఏమంటున్నాడు, మీరు నా కట్టడలని, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. కృప చూపబడే అనుభవంలో ఉండాలి మనం. కృపని పొందే అనుభవం, కృప చూపబడే అనుభవం. చూడండి చాలా మంది అంటారు ఆ వ్యక్తి అలా ఉన్నాడండి, దేవుని కృపే, ఆ వ్యక్తి దీవించబడ్డాడు, దేవుని కృపే, ఆ వ్యక్తికి భలే జాబ్ వచ్చిందండి, చాలా దేవుని కృప, ఆ కుటుంబం చూడండి భలే కార్యాలు, దేవుని కృప. కృప చూపబడే అసలు ఆ అనుభవాలు ఈ రోజుల్లో సంఘానికి తగ్గిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు ఏమంటే, మీ పితరులతో చేసిన నిబంధనను మీ పట్ల స్థిరపరచునట్లు నా కట్టడలు నా విధులను మీరు అనుసరిస్తే మీ మీద నేను కృప చూపుదును. నీ జీవితంలో ఏదైనా జరగాలంటే దేవుని కృప ఉండాలమ్మా. నువ్వు మారు మనసు పొందావంటే కృపచేత, విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డావు. కృప లేకపోతే నీ జీవితానికి ఆధారం అనేది లేదు. ఒకవేళ ఈ రోజు నువ్వు ఉన్నావంటే దేవుడి నీ మీద కృప చూపబట్టే, ఆ కృప కనికరం దేవుని వల్ల నువ్వు పొందబట్టే ఈరోజు ఈ స్టేజ్లో. ఎప్పుడు మనం అంటామండి, మన వాళ్ళని చూసినా కొంతమందిని చూసినా, భలే కృప చూపాడండి దేవుడు, భలే సహాయం చేశాడు, నేను కృప చూపే దేవుడు అని అంటున్నాడు ఆయన. మీ మీద నేను కృప చూపుతా. ఎప్పుడు చూపుతా అంటే, ఎప్పుడు చూపుతాడంటే నా విధులను నా కట్టడలను మీరు అనుసరించి నడుచుకుని ఎడల. మనకు అనిపిస్తుంది ఏంటిది, అనుసరించడం ఏంటి, నడుచుకోవడం ఏంటి, కష్టమే ఈ రోజుల్లో. ఏంటి అనుసరణ, ఏంటా విధులు, ఏంటా కట్టడాలు. మీరు బైబిల్లో అదే అధ్యాయంలో 9-10 వచనాలు ఒకసారి చదవండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని 1000 తరముల వరకు కృప చూపేవాడని, నమ్మదగిన దేవుడని. ఎప్పుడట, నా ఆజ్ఞలని అనుసరించి నడుచుకునే వారికి, నా విధులని అనుసరించి నడుచుకునే వారికి 1000 తరాల వరకు కృప చూపే నమ్మకమైన దేవుడట. మరి ఈ రోజుల్లో
ఎందుకు దేవుని కృప నీ కుటుంబం మీద నీ మీద నిలబడట్లేదు? ఏంటా విధులు, ఏంటా కట్టడాలు? ఏంటండి విధులు అంటున్నారు, కట్టడాలు అంటున్నారు. మేము దశంభాగం ఇస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, మేము దేవుని నమ్ముకున్నాం. మంచిదే, నువ్వు దేవుని నమ్ముకున్నావు, చర్చికి వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు, వింటున్నావు. కానీ ఈ రోజుల్లో చాలామంది జీవితం డౌన్ అయిపోతుంది. కారణం తెలియట్లే. చూడండి, ఒక చెట్టు బాగా ఎదుగుతుంది, మంచి కాయలు పువ్వులు వచ్చాయి, పురుగు వచ్చింది, ఏం చేస్తారు? మందు కొడతారు. ఏం కొడతారు? అసలు ఎక్కడి నుండి వచ్చింది, ఎట్లొచ్చింది, ఏ మందు అవసరం? అదేవిధంగా నీ జీవితమును ఆశీర్వాదం ఎక్కడ దెబ్బ పడుతుంది, ఎక్కడ ఆ ఆశీర్వాదానికి శత్రువు అడ్డుకుంటుందో అక్కడనే వాక్యం అనే మందు, ఎరువు, అభిషేకం అనే మందును పోసినప్పుడు దేవుడు అక్కడి నుంచి విర్రగొట్టి లేవనెత్తబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఏంటా కట్టడాలు, విధులు అయితే మీరు అవి అనుసరిస్తే 1000 తరాల వరకు నేను కృప చూపుతాను, నేను నమ్మదగిన దేవుడిని అంటున్నాడు. ఇప్పుడు మీకు నేను కృపని చూపే దేవుడిని అంటున్నాడు. ఏంటా కృప? ఆయన ఆజ్ఞ ఏంటి, ఆయన విధులు ఏంటి, ఆయన కట్టడాలు ఏంటి? నేను చేస్తా, నాకు ఆయన కృప కావాలా? చూడండి, మార్కు సువార్త 12:30-31 వచనం చదవండి. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ. ఏంటా కట్టడ, ఏంటా నిధులు, ఏంటా చేయాల్సింది? ఏమనంట? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ. ఎట్లా ప్రేమించాలంటే దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, ఆత్మతో ఆయనని సేవించాలి, ప్రేమించాలి. ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో అట్లా? ఎప్పుడు చూసిన ఐక్య విచారాలు, ఎప్పుడు చూసిన ఏదో ఒకటి, ఎప్పుడు చూసిన ఏదో కల్మషం, ఏదో ప్రార్థన చేసుకున్నాం, 5 నిమిషాలు చేసుకున్నాం, ఆపద వస్తే ప్రార్థన, రోగం వస్తే ప్రార్థన, సమస్య వస్తే ప్రార్థన, కష్టం వస్తే ప్రార్థన, ఇరుకులు వస్తే ప్రార్థన, ఇబ్బందులు వస్తే ప్రార్థన, ఏదైనా ఉంటే ప్రార్థన, అంతే. దేవుడు ఏం పెద్ద కష్టమైంది పెట్టలే మనకు పెట్టింది ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ అంతర్భాగంలో నుంచి ఆయనను ఆరాధించిన, ప్రేమించిన, ఆత్మపూర్ణంగా నువ్వు ప్రేమించి ఆయనను ఆరాధించాలంట. అది ప్రధానమైన ఆజ్ఞ. రెండోది ఏంటి? రెండవది నీవు నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. ఈ రెండిట్లో అట్టర్ ఫెయిల్యూర్. మనం ఈ రెండిట్లో 0 లెవెల్స్ ఉన్నాం. ఇప్పుడేమో నాకు ఇది కావాలా ప్రభా, నాకు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కావాలా, నాకు అమెరికాలో సీట్ కావాలా, నాకు అక్కడ పోవాలా, నేను ఇక్కడ పోవాలా, ఇటు పోవాలా, అటు పోవాలా, ఇటు పోవాలా, అసలు ఎటు పోవాలో తెలియక మొత్తానికి మళ్ళీ వచ్చి పోవాలా, పైకి పోవాలా, అది ఎదగాల, బిజినెస్ కావాలా, ఏం చేసినా అభివృద్ధి రావాలి, ఏం చేసినా ఆశీర్వాదాలు, ఏం చేసినా దారులు ఏంటి, ఎందుకుంటుంది? రెండు ప్రధానమైనది ఏంటంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించి సేవించాలా. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించాలా. మొదటిది ఏంటి? నీ పూర్ణ మనసుతో, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఎవరిని ప్రేమించాలట? అంతరంగంలోంచి ఆయన తప్ప ఎవ్వరు లేరు. మనకు మన పిల్లలంటే ఇష్టం, మన భర్త అంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, కుటుంబంలో చాలా ప్రేమ ఉంటుంది, ఉండొద్దని నేను చెప్పట్లా. నీ హృదయంలో ఫస్ట్ ప్లేస్, మొదటి స్థానం, గుండెలో నుంచి ఆరాధన, ప్రార్థన, ఆ ప్రేమ ఎవరికి ఇవ్వాలంటే నీ దేవుడైన రక్షకుడైన ప్రభువైన యేసుకి ఇవ్వాలా. కష్టాలుండని, బాధలుండని, రోగాలుండని, సమస్యలుండని, ఏదైనా ఉండని నువ్వు ఆరాధించి, ప్రేమించి, అసలు ప్రతి క్షణము నువ్వు ఆయనకి దగ్గరగా ఉండే నీ మనసంతటితో దేవుని ప్రేమించాలి, నీ హృదయం అంతటితో దేవుని ప్రేమించాలి, ఆత్మతో ప్రేమించాలి. ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఎవ్వరికి ఎప్పుడు ఎక్కడ ఇవ్వకూడదు. నీ హృదయంలో నీ పిల్లలు ఒక విగ్రహంగా, భర్త ఒక విగ్రహంగా, భార్య ఒక విగ్రహంగా, కుటుంబ సభ్యులు ఏది ఉండకూడదు. కానీ నీ హృదయంలో స్థానం మనస్ఫూర్తిగా ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ప్రేమించాలంటే నీ దేవుణ్ణి. అది మొదటి ఆజ్ఞ, అది ప్రధానమైన ఆజ్ఞ. ఈ రోజుల్లో మనకి పొద్దున్న లేస్తే ఫ్రెండ్స్, సెల్ ఫోన్లు, మనుషులు, లోకము, అందము, చదువు, జ్ఞానము, బలము. కానీ నీ పూర్ణ బలముతో, మన బలమంతా, నేను చెప్తాను, దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలియదు కొంతమందికి. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో అంటే
ఉట్టిగా ఆరాధించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండిపోవడం అదేనేమో అనుకుంటారు. కొంతమంది వాళ్ళ జీవితంలో అనేకులకు చోటిచ్చి లీస్ట్ ఇస్తారు దేవునికి మనసులో. అది పూర్ణ మనసుతో దేవుని ప్రేమించినట్ల. ఎవరెవరి మీద అభిమానాలు ఆరాధనలు ఉంటాయి, లాస్ట్కి దేవుడు ఉంటాడు. పెళ్ళిళ్ళు కార్యక్రమాలు ఏమైనా ఉంటే మా బంధువులు అండి, మా స్నేహితులు వాళ్ళు చెప్పినందుకు మేము ఇలా చేసాం. దేవుణ్ణి పక్కకు పెట్టే అనుభవాలు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబాల్లో, ఆత్మీయ అనుదిన జీవితాల్లో చాలాసార్లు దేవుణ్ణి పక్కకు పెట్టి చాలా వాటికి మనం ప్రాధాన్యత ఇస్తాం, చాలా వాటిని ఎంటర్టైన్ చేస్తాం. దేవుని ప్రేమించేవారు చేసే పని కాదు అది. నీ జీవితంలో ఏం చేసినా నీకు బెస్ట్ ఫస్ట్ ఎవరు కనపడాలంటే నీ దేవుడే కనపడాలి నీ ప్రతి క్రియలో. కానీ మనమేమో టాప్ మోస్ట్కి వెళ్ళిపోవాలా, మనకేమో పై లెవెల్కి వెళ్ళిపోవాలా, మనమేమో ఉన్నతంగా వెళ్ళిపోవాలా. నిజమే, మీకు ఆశ ఉంది, మీరు గొప్పోళ్ళు కావాలా, దేవుని చిత్తం అది. మీరు అన్నిట్లో మంచి స్థానంలోకి వెళ్ళాలి, దేవుని నడిపింపు. కానీ మీరు అలాంటి స్టేజ్లోకి వెళ్ళాలి అంటే మీ హృదయంలో ఏం చేయాలో, మీ దేవుని కట్టడ, దేవుని నిధి, దేవుని ఆజ్ఞ అంటే తెలుసుకోండి. ఆయనేం మన నెత్తి మీద ఇంత బరువులు పెట్టలా, బండలు పెట్టలా, లేదు నా కోసం నువ్వు సిలువ మోయమనలే, లేదు నువ్వు నా కోసం ఈ బండ మోయి, సిలువ మోయి, ఇది మోయి, అది మోయి, ఏం చెప్పలే. ఆయన అంటున్నాడు, నీ మనస్సులో మొదటి స్థానం నాకు కావాలా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విని ఒప్పుకుంటున్నారో ప్రభా, వారి జీవితాలని కార్యం జరగాలి నాయన. నీ వాక్యాన్ని నాయన రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ హృదయంలో నూరంతలు ఫలించును కాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మోషే కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, ఏలియా కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, యెహోషువ కాలంలో ఏ కార్యాలైతే చేసినాడు, 2000 సంవత్సరాల క్రితం ఏ కార్యాలైతే చేసినాడు, ఆ కార్యాలు చేయటానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. పరిశుద్ధాత్మ గాలి బయలుదేరబోతున్నది ప్రపంచంలో, భారతదేశంలో ఆ గాలి అభిషక్తులు లేపబోతున్నది అంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కదలటం ప్రారంభిస్తే అపోస్తుల సేవ జరగబోతుంది రాబో కాలంలో. ఈ మంట దిగితే ఒక్క దగ్గర ఉండరండి, సర్వలోకము సువార్త ప్రకటించబడే దినాలు రాబోతున్నాయి. మార్చ్ 11, 12, 13 తేదీల్లో పరిశుద్ధాత్మతో అద్భుతమైనటువంటి సభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంత మంది పాపములు ఉన్నారో రండి, పరిశుద్ధాత్మ దేవుడు విడిపించబోతున్నాడు. శాపములు ఉన్నవారు రండి ఆ సభలకి, దేవుని కార్యాలు జరగబోతున్నాయి. ఏ రోగ వ్యాధి బంధకాల్లో ఉన్నా యేసు పొందిన దెబ్బల వలన స్వస్థతనిచ్చే దేవుడే ఈ పిలుపునిస్తున్నాడు. దేవుడు బాగు చేయబోతున్నాడు, దేవుడు రక్షించబోతున్నాడు, దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి మార్చి 11, 12, 13 తేదీలు బెల్లంపల్లి కల్వరి ప్రాంగణంలో మీటింగ్స్ కి ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని దీవెనలు పొందండి. వాక్యము చేత పట్టబడండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఎదగాలి అనేది
చాలా నేర్చుకోవచ్చు. ప్లస్ ముఖ్యానికి యూత్ ఎట్లా ఉండాలి, తర్వాత మన ఆత్మీయంగా పడిపోకుండా జీవితంలో ఎట్లా ఎదగాలి అనేది చాలా వాక్యం ద్వారా చాలా బలపడవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము ఆత్మీయంగా ఎదుర్కొని మళ్ళీ లోకానుసారంగా జీవిస్తూ కొంతమంది ఉంటారు, కానీ ఆ లోకానుసారంగా నుంచి బయటికి ఎలా రావాలనేది డాడీ వాక్యం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. చాలా సంతోషం అనిపించింది, ఆశీర్వాదకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చర్చిలో సహవాసంతో కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఒంటరిగా ఉంటే సైతాన్ని ఏ విధంగా శోధిస్తుంది అనే విషయాల గురించి మాట్లాడారు పాస్టర్ గారు. చాలా మంచిగా అనిపించింది. గత 4 years నుంచి ఇక్కడికి రావాలని చాలా ప్రేరేపణతో ఉన్నా కానీ నాకు రానికి అసలు వీలు కావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సార్ చెప్పిన వాక్యం చాలా హ్యాపీగా ఉంది. ఆత్మీయ జీవితంలో ఈ చర్చ్ నన్ను ఎంతో బలపరిచింది. ముఖ్యంగా అనాయింటింగ్ గురించి బాగా నేర్చుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇక్కడ ఎంజాయ్ చేసేది ఏంటంటే చక్కటి ఆరాధన. థ్యాంక్ యూ. రెండవ శుక్ర శని ఆదివారాలు ఈ సభల ద్వారా మేము ఎంతో ఆత్మీయంగా బలపడ్డాము. చెప్పాలంటే ఒక గత 3-4 నెలల నుంచి మాత్రమే మేము వస్తున్నాము. అయితే మా ఆత్మీయ జీవితంలో మేము ఎంతగానో బలపడినామని చెప్పచ్చు. మా సంఘంలో మేము ఎలా ఉండాలి అని ఇక్కడికి వచ్చి మేము నేర్చుకొని మేము మా సంఘంలో కూడా ఆ విధంగానే మేము ఉంటున్నాము. మేము ఎంతగానో ఆశీర్వదించబడినాము. ఈరోజు చెప్పిన వాక్యం ద్వారా అయితే మరింత బలపడ్డాము. దేవుణ్ణి మనం అవి కావాలి ఇవి కావాలని మనకు కావాల్సినవి అడుగుతాం, కానీ అసలు దేవునికి ఇష్టమైనట్లు మనం ఉన్నామా లేవా, ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అని మమ్మీ చాలా స్పష్టంగా మాట్లాడారు. నిజంగా మా హృదయాలు కదిలించబడ్డాయి, తెరవబడినవి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. మందిరం నిర్మించినాక కూడా కానీ చాలా అద్భుతంగా నిర్మించారు. అదే దేవుడు అనేకమైన జనులకు ప్రార్థనా మందిరం అనబడను అని ఎంత స్పష్టంగా బైబిల్లో రాసి ఉందో అంత ఇదిగా అనేకమైన బిడ్డలు కష్టాల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆదరించబడతారు. ఎందుకంటే నేనైతే ఆదరించబడి ఉన్నా. మమ్మీ యొక్క నడిపింపు, డాడీ యొక్క ప్రార్థనలు కానీ ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా, తెలియని వారికి కూడా ఎంతో ఓపికగా చెప్పుకుంటూ డిస్టర్బెన్స్ అన్నది లేదండి. చాలా అసలు దేవునికి మహిమకరంగా కల్వరి మినిస్ట్రీ పరిచర్య చాలా బాగుంది. మేము ప్రతి మంత్ కూడా రావాలని ఆశపడుతున్నాము. నాకైతే ఇక్కడికి వచ్చిన రాకమునుపైతే ఎంతో ఆందోళనలో, డిస్టర్బింగ్లో వచ్చి ఉన్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రార్థనా జీవితం అనేది ఇట్లాగా మలుచుకుంటే, దేవునితో సహవాసం మనం పెట్టుకుంటే అది ఎట్లా ఉంటుందని ఒక అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను.